మొక్కవోని దీక్షతో దేన్నైనా సాధించవచ్చు. టార్గెట్ పెట్టుకుని ఆ దిశగా అడుగులు వేస్తే అనుకున్నది సాధ్యమవుతుంది. ఇదే పాలనపై పట్టు అనే ప్రధానికి పరమార్థం, సాకారం అనే భావానికి సారాంశం. గతంలో ప్రైవేట్ స్కూళ్ల వద్ద నో అడ్మిషన్ బోర్డ్స్ కనిపించేవి, కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలే నో అడ్మిషన్ బోర్డులు పెట్టే స్థాయికి చేరాయి. ఎందుకంటే ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి విద్యారంగాన్ని నూతన దిశలో నడిపిస్తోంది. విద్యతోటే దేశానికి మనుగడ, కుటుంబాలకు ఆధారం అనే కాన్సెప్ట్తో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేస్తున్న అవిరళ కృషి ఇప్పుడు ఫలితాలిస్తోంది. ఆ మార్పు ఎలా చోటు చేసుకుంది, అందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు, ఆ విషయాలు తెలుసుకుందాం. నో అడ్మిషన్స్ ఈ మాట ఇప్పటివరకు ప్రైవేట్ పాఠశాలల్లో, కళాశాలల్లోనే వినిపించేది. కానీ విషన్తో పాలన సాగిస్తే అదే మాట ప్రభుత్వ పాఠశాలల ముందు కనిపించగలదని నిరూపించడమే అసలైన మార్పు. అసెంబ్లీ వేదికపై మంత్రి నారా లోకేష్ ఇచ్చిన సమాధానం రాష్ట్ర విద్యా వ్యవస్థపై సాధించిన ఘనతకు నిదర్శనం. నర్సరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఏడాది 100 ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్స్ బోర్డులు పెట్టారని మంత్రి తెలిపారు. అంతేకాదు, రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల ముందు ఇదే బోర్డు కనిపించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇది కేవలం లక్ష్యం కాదు, ప్రజల నమ్మకానికి మార్గనిర్దేశం, విద్యారంగంలో ప్రగతి పాలనకు గొప్ప అడుగు. జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకొచ్చిన జీవో నెంబర్ 117 అండ్ 85 విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. అసెంబ్లీ వేదికపై మంత్రి నారా లోకేష్ ఈ జీవోలను విద్యా వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా అభివర్ణించారు. జీవో 117 ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5వ తరగతుల్ని సమీపంలోని హైస్కూళ్లకు తరలించారు. ఫలితంగా విద్యార్థులు విడిపోయారు, ప్రయాణ సమస్యలు తలెత్తాయి, తల్లిదండ్రుల్లో ఆందోళనలు పెరిగాయి. కొన్ని గ్రామాల్లో పిల్లలను కేవలం 1 కిలోమీటర్ దూరంలోని స్కూల్కు పంపడమే కష్టంగా మారింది. ఈ మార్పుల కారణంగా దాదాపు 4.5 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లకు మారిపోయారు. మరో 5 లక్షల మంది విద్యకు దూరమయ్యారు. ఇదే విషయాన్ని మంత్రి లోకేష్ కూడా చెప్పారు. ఇక జీవో 85 ద్వారా ఉపాధ్యాయుల పునర్విభజన, స్కూల్ మోడలింగ్ వంటి చర్యలు చేపట్టినా అవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. ఉపాధ్యాయ సంఘాలు వర్క్లోడ్ పెరిగిందని ఆరోపించాయి. అంతేకాదు, విద్యా మాధ్యమంగా ఆంగ్లాన్ని ప్రవేశపెట్టడం సమస్యను మరింత జటిలం చేసింది. అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం పాత జీవోలను రద్దు చేయడం ద్వారా విద్యా వ్యవస్థకు ఊపిరిపోశారు. రెండు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యారంగానికి 60,000 కోట్లకు పైగా నిధులు కేటాయించారు. కానీ జీవో 117, 85లతో పాఠశాలలు మూతపడటం, విద్యార్థుల మైగ్రేషన్, ఉపాధ్యాయుల అసంతృప్తి ఇవన్నీ ప్రజా చర్చకు దారితీశాయి. కానీ 2024లో అధికారంలోకొచ్చిన కూటమి ప్రభుత్వం కేవలం 2025-26 బడ్జెట్లో 31,805 కోట్లు పాఠశాల విద్యకు, 2,506 కోట్లు ఉన్నత విద్యకు కేటాయించింది. మనబడి, నాడు, నేడు రెండో దశలో 22,344 పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. 99.81% స్కూళ్లకు కనీస మౌలిక వసతులు అందాయి. 9.5 లక్షల 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, 62,000 ఇంటరాక్టివ్ ప్యానెల్స్, 45,000 స్మార్ట్ టీవీలు, డిజిటల్ బోధనకు కొత్త దిశ, 3,367 కోట్ల విలువైన స్కూల్ కిట్లు కూడా అందించారు. అసెంబ్లీ వేదికపై మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో చేపట్టిన కీలక మార్పుల్ని వివరించారు. ప్రతి తరగతికి ఒక టీచర్ అనే లక్ష్యంతో గత ప్రభుత్వంలో 1,398 పాఠశాలల్లో అమల్లో ఉన్న ఈ విధానాన్ని ఇప్పుడు 9,620 పాఠశాలలకు విస్తరించామని తెలిపారు. అప్పర్ ప్రైమరీ స్కూళ్ల సంఖ్యను 124 నుంచి 729కి అప్గ్రేడ్ చేయడం ద్వారా విద్యాస్థాయిని మరింత బలపరిచారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం మనబడి మన భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రారంభించి దాతల నుంచి పారదర్శకంగా నిధులు సేకరించి అభివృద్ధి పనులు చేపట్టారు.
ఇప్పటికే బడులకు స్టార్ రేటింగ్ విధానం ప్రవేశపెట్టగా వాటిని మెరుగుపరిచే బాధ్యత స్థానిక శాసనసభ్యులపై పెట్టడంతో జవాబుదారీతనం పెరిగింది. మరీ ముఖ్యంగా నివాసానికి కిలోమీటరు కంటే ఎక్కువ దూరంలో పాఠశాల ఉన్న విద్యార్థులకు రవాణా ఖర్చుల కింద నెలకు 600 చొప్పున 10 నెలల పాటు అందిస్తామని ప్రకటించడం ద్వారా ఈ ఏడాది సుమారు 70,000 మంది విద్యార్థులు ఈ ప్రయోజనం పొందనున్నారు. మొత్తంగా చూస్తే ప్రభుత్వ బడుల్ని ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగ్గా తీర్చిదిద్దే దిశగా కృషి కొనసాగుతోంది అని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఇది కేవలం హామీ కాదు, ప్రజల భవిష్యత్తుకు వేసిన ఆశాదీపం. జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యార్థులకు పంపిణీ చేసిన జగనన్న విద్యా కానుక స్కూల్ కిట్లపై ప్రభుత్వ ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారు. నోటు పుస్తకాలపై, బ్యాగులపై, యూనిఫాంలపై జగన్ చిత్రాలు ముద్రించడం ద్వారా పాలనా గుర్తింపును విద్యా సామాగ్రిపై ప్రతిబింబించారు. ఇది కొంతమంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల్లో విమర్శలకు దారితీసింది. విద్యను ప్రచార వేదికగా మార్చడం సబబేనా అనే చర్చలు చెలరేగాయి. అయితే 2024లో అధికారంలోకొచ్చిన నూతన ప్రభుత్వం ఈ విధానాన్ని పూర్తిగా విరమించింది. స్కూల్ కిట్లపై ఎలాంటి రాజకీయ గుర్తింపులు లేకుండా నాణ్యమైన దుస్తులు, మల్టీ కంపార్ట్మెంట్ స్కూల్ బ్యాగులు, మన్నికైన నోటు పుస్తకాలు, బూట్లు, బెల్ట్, టై వంటి అంశాలపై దృష్టి సారించారు. విద్యార్థుల అవసరాల్ని కేంద్రంగా ఉంచి విద్యా సామాగ్రి విద్యార్థి గౌరవం అనే దృక్పథంతో చర్యలు చేపట్టారు. ఈ మార్పు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడమే కాక ప్రభుత్వ పాఠశాలలపై గౌరవాన్ని పునరుద్ధరించడంలో కీలకంగా నిలిచింది. ఏపీ విద్యా చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే ఘనత 2025 జులై 10న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ రూపంలో నమోదైంది. రాష్ట్రంలోని 61,000 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకేసారి నిర్వహించిన ఈ కార్యక్రమంలో 53.4 లక్షల మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు, వాలంటీర్లు, దాతలు, ప్రజాప్రతినిధులు అందరినీ కలిపితే మొత్తం పాల్గొన్నవారి సంఖ్య 1.5 కోట్లకు పైగా చేరింది. ఈ ఘనత గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో ప్రపంచంలోనే అతిపెద్ద పేరెంట్స్ టీచర్స్ మీటింగ్గా నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ ద్వారా ప్రతి పాఠశాల నుంచి ఫోటోలు, వీడియోలు, హాజరు వివరాలు, సాక్ష్యపత్రాలు సమర్పించింది. గిన్నీస్ బుక్కు చెందిన 40 మంది ఆడిటర్లు ఈ సమాచారాన్ని పరిశీలించి రికార్డుని ధృవీకరించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యారంగంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్రను బలపర్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది కేవలం రికార్డు కాదు, ప్రజల నమ్మకానికి నిలువెత్తు సాక్ష్యం. రెండు 2024లో అధికారంలోకొచ్చిన కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను విద్యార్థి కేంద్రీకృతంగా సమగ్రంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తోంది. తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాల ద్వారా తల్లిదండ్రుల ఆర్థిక భారం తగ్గించడమే కాక విద్యను కుటుంబ స్థాయిలో ప్రోత్సహించే వాతావరణాన్ని కల్పిస్తోంది. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు నేరుగా ఆర్థిక సహాయం అందించడంతో పిల్లల హాజరు పెరగడం, డ్రాపౌట్లు తగ్గడం వంటి స్పష్టమైన ప్రభావాలు కనిపిస్తున్నాయి. ఇక మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం ద్వారా మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధ్యాయుల నియామకం, డిజిటల్ బోధన వనరుల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టడం ద్వారా విద్యా ప్రమాణాలు మెరుగవుతున్నాయి. లీప్ యాప్, స్టార్ రేటింగ్ విధానం వంటి డేటా ఆధారిత పాలనా పద్ధతులు విద్యా వ్యవస్థని పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చుతున్నాయి. ఈ చర్యలన్నీ కలిపి పేదలకు, సామాన్యులకు నాణ్యమైన విద్యను అందించే మార్గాన్ని సుగమం చేస్తూ విద్యను కేవలం హక్కుగా కాక గౌరవంగా అనుభూతి చెందే స్థాయికి తీసుకెళ్తున్నాయి. ఇది విద్యారంగంలో మార్పు కాదు, ప్రజల భవిష్యత్తుకు మార్గదర్శనం. విద్యా వ్యవస్థలో బలోపేతం అంటే కేవలం పాఠశాల అభివృద్ధి కాదు, అది ప్రతి విద్యార్థి భవిష్యత్తును నిర్మించే ప్రక్రియ. ఈ మార్గంలో మంత్రి నారా లోకేష్ చూపిన ఎనలేని కృషి, దూరదృష్టి, ప్రజల పట్ల ఉన్న బాధ్యతాభావం ఆంధ్రప్రదేశ్ విద్యారంగాన్ని కొత్త దిశలో నడిపించాయి. ప్రతి తరగతికి ఒక టీచర్ నుంచి తల్లికి వందనం వరకు, లీప్ యాప్ నుంచి గిన్నిస్ రికార్డు వరకు ప్రతి చర్య వెనుక విద్యార్థి కేంద్రిత దృక్పథం, పారదర్శక పాలన, ప్రజల నమ్మకం గౌరవించే సంకల్పం కనిపిస్తోంది. ఇది కేవలం పాలనా విజయం కాదు, ప్రజల ఆశలకు, తల్లిదండ్రుల కలలకు, విద్యార్థుల భవిష్యత్తుకు ఇచ్చిన నిబద్ధత.
ఈ మార్పు కొనసాగాలి. విద్యే దేశానికి వెలుగు, విద్యార్థుల విజయం ప్రజల గర్వం. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న విద్యా మార్పులకు ఆల్ ది బెస్ట్ చెప్దాం.